ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం డిక్లరేషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం వెంటనే ప్రకటించాలని ప్రధానమంత్రికి రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు మరియు కంటెస్టెడ్ ఎంపీ డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి వినతిపత్రం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, రాయచూరు, బళ్లారి, కోలార్, చిత్రదుర్గ, కృష్ణగిరి, వేలూరు 12 జిల్లాలు కలిపి ప్రత్యేక రాయలసీమ ఏర్పాటును భారతీయ జనతా పార్టీ కాకినాడలో నిర్వహించిన సభలో చేసిన తీర్మానంలోని ప్రతిపాదనలు ఈ రోజు మర్చిపోయారన్నారు. చిన్న రాష్ట్రాలకు కల్పించాల్సిన హోదా అవసరాన్ని ఎందుకు దాటవేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విస్మరించారో ఆలోచించగలరు. రాజకీయాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, గోవా, మిజోరాం, త్రిపురలను రాష్ట్రాలుగా ఏర్పాటు చేసిన విధంగానే పైన తెలిపిన 12 జిల్లాలతో కలిపి రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రైవేట్ బిల్లు పెట్టి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇవ్వచ్చు కదా అని అన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సమితి డిమాండ్లపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. 1951లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాల పునరీకరణ చేస్తూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, ఆ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఆయన పేర్కొన్నారు.